నాతో పాటు చాలామంది తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే అబౌట్ 3 years నుండి వీరి ఇంటర్వ్యూ కోసం. సందీప్ రెడ్డి వంగా విత్ అస్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ 6 years అనుకుంటా. యా 6 years. Our first interview. Yes. Before starting our interview, I want to show you one clip అనమాట. iDream లో ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఒక్కసారి మీరు చూడండి. ఏది శ్రీకాంత్ నా మీద ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవడన్నా లేజీ ఫెలో ఉన్నాడు ఆఫ్టర్ బిగ్ లెబోస్కి అంటే ఈ సందీప్ గాడి అనే ఫీలింగ్ ఆయనే ఎందుకు బోరబొండ నుంచి అత్తాపూర్ వచ్చి నన్ను పిక్ చేసుకొని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడు అని చెప్పి కెఫే మెల్లాకి తీసుకొచ్చాడు. ఓకే, ఓ ప్రొడ్యూసర్ నీకు అదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి పెడతాడు, నీ గురించి చెప్పినా నీ సినాప్సిస్ పంపినా ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసరా? హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ లైక్ డోంట్. సో మేము కెఫే మెలాన్స్కి అలా ఎంటర్ అయ్యాం. ఆయన హడావిడిగా దిగు వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నావు కదా, ఎవరైనా టైం కదా అంటే, ఏ లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. ఇప్పుడు డైరెక్టర్ వచ్చిండు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేలే నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒకసారి రా అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేము ఇద్దరం కొంచెం షార్ట్ టెంపర్ గేజ్. నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో. ప్రొడ్యూసర్ చెప్పిండు, గుర్తుపెట్టుకో. యా నేను కూడా చూసిన ఫేస్బుక్లోనే ఇక్కడ. యా తను ఏ నాలెడ్జ్తో చెప్పారో అంటే అప్పుడు ఎంత అవగాహన ఉండి చెప్పారో, మీ గురించి ఏం తెలిసి చెప్పారో తెలియదు కానీ గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు అదే నిజమైంది. సందీప్ రెడ్డి వంగ ఈజ్ అ బ్రాండ్. మొత్తం నేషన్, ఈవెన్ బయట కంట్రీస్ కూడా మీకోసం, మీ ఇంటర్వ్యూస్ కోసం, మీ మూవీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇట్ హ్యాపెండ్. ఐమ్ సో గ్లాడ్, వెరీ హ్యాపీ. మోర్ దెన్ హ్యాపీ. హ్యాపీ ఇస్ అ స్మాల్ వర్డ్, బట్ నేను అప్పుడు భయపడ్డా, శ్రీకాంత్ ఎందుకు ఇట్లా అంటున్నావు మరి, ఇప్పుడు చేసింది లేదు ఏం లేదు, నువ్వేంది అట్లా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నావు. I remember that day. That was the afternoon. He's in touch with you now? Yeah. He's DOP కదా? Yeah. And కబీర్ సింగ్ టైంలో కూడా మీరు తెలుగు ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదు, రీమేక్ కదా, ఏమి ఇవ్వలేదు. అడిగారు కానీ నేను అన్నా చేసిన సినిమానే కదా ఎందుకని. ఓకే, 6 years Yeah. అవే ఫ్రమ్ తెలుగు ఆడియన్స్. బట్ ఈ 6 yearsలో 6 yearsకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ మళ్ళీ చూసారు తెలుసా? కబీర్ సింగ్ టైంలో కానీ. ఓకే, మనం 6 years అంటే 2 years పాండమిక్ పోయింది. యా ఓకే, ఇప్పుడు యానిమల్కి వచ్చేద్దాం. యానిమల్ ట్రైలర్ చూసారు, ఇంత బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, సందీప్ రెడ్డి నువ్వు సినిమాది నువ్వు ఏం చేసినా మేము హిట్ ఇస్తాం అంటే, మీ కథల్ని అవన్నిటికీ నెక్స్ట్ అది సందీప్ రెడ్డి నుంచి ఒక సినిమా వచ్చిందంటే, రిలీజ్ అవుతుంది లేదా అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ఆ బజ్ క్రియేట్ అయిపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత, కబీర్ సింగ్ తర్వాత. హౌ డూ యూ ఫీల్ దట్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ, లుకింగ్ ఎట్ ద అడ్వాన్స్ బుకింగ్స్. తెలుగులో కూడా నో మ్యాటర్ అది ఎంత డబ్బింగ్ ఫిలిం అయినా కూడా ఓపెనింగ్స్ బుకింగ్స్ అన్ని తెలుగు సినిమాలానే ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. నేను అడ్వాన్స్ బుకింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకోలేదు తెలుగు తమిళ్. హిందీలో ఉంటాయని తెలుసు, బికాస్ హిందీ హీరో. బట్ హ్యాపీ. హిందీలో రణబీర్ కపూర్ కాబట్ట, లేకపోతే ఆల్రెడీ కబీర్ సింగ్తో మనకి ఇక్కడ వచ్చిన విమర్శల కంటే ఎక్కువ విమర్శలు వచ్చి అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 360 క్రాస్ చేసింది. 380 చేసింది కబీర్ సింగ్. 380 crores చేసింది. సో ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ ఓకే ఓపెనింగ్స్ బాగుంటాయి అనుకున్నారా? ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ ఫిల్మ్ మేకర్ ఇస్ డూయింగ్ విత్ రణబీర్ కపూర్, ఆయన సక్సెస్ ఇది. సో ఓకే, 2017 అప్పుడు ఐ డోంట్ నో అర్జున్ రెడ్డి బడ్జెట్ ఎంత అప్పుడు? యాక్చువల్లీ స్పెండ్ చేసింది 2.5 crores. ఓకే, బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అని మై ఫీజ్, ఐ డెంట్ టేక్ ఎనీ ఫీజ్, అట్లా చూస్తే దెన్ వీ హ్యావ్ టు షో ఇట్ టు 3.5, 4 అని. బికాస్ ఇఫ్ యూ డోంట్ సే 3.5, 4 మనకు కొన్ని అమ్మేటప్పుడు ఆ మాత్రం డబ్బులు ఇవ్వరు వీళ్ళు. సో చెప్పడం 4 అని అలవాటు అయింది, 3.5, 4. బట్ యాక్చువల్ వాట్ వీ స్పెంట్ వాస్ 2.5. 2.5లో అయిందా సినిమాని ఇప్పుడు చూస్తే డౌట్ వస్తుంది యాక్చువల్లీ 2.5లో చేసామంటే. బట్ ఇట్ కలెక్టెడ్ 50.
ఏమో తెలియదు, అది ఎంత కలెక్ట్ చేస్తుందో నిజంగా తెలియదు. ఎందుకంటే అది రిసీవ్ చేసుకున్న విధానం, అది వచ్చిన సక్సెస్ రివ్యూస్ అని దాంతో అందరం ఖుషి అయిపోయినాం. యాక్చువల్లీ కూడా నాకు ఎంత కలెక్ట్ చేసింది, ఎంత షేర్ వచ్చింది నాకు అసలు ఐడియా లేదు. యాజ్ టు మా అన్నయ్యనో ఫాదర్ని అడగాలి క్లారిటీగా. యాక్చువల్లీ మీరు అసలు ఎప్పుడు నెంబర్స్, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఎప్పుడు నెంబర్స్ని పట్టించుకోను అని. స్టిల్ అంటే నెంబర్స్ కంటే ఎక్కువ యూనో ఆ రెస్పాన్స్ ఉండింది. డోంట్ థింక్ నెంబర్స్ కంటే ఎక్కువ రెస్పాన్స్, ఆ ఇంపాక్ట్, దోస్ ఫోన్ కాల్స్ అవి ఎక్కువ అయిపోయినాయి కదా. నాకైతే అదే అనిపించింది. సో నేను కూడా ఆ ఇంపాక్ట్లో, ఆ ఎఫెక్ట్లో ఉండిపోయాను. నేను ఎక్కువ పట్టించుకోలేదు అసలు ఎంత వచ్చింది ఏందనేది. బట్ అర్జున్ రెడ్డికి ముందు ప్రొడ్యూసర్స్ అనేది దొరకలేదు. ఆ టైంలో ఆ నెంబర్స్ అనేది ఈ అమౌంట్ పెడితే చాలు, నేనేంటో నాది, నేను రాసుకున్న కథని నేను చూపించాలి అన్న దాంట్లో అప్పుడు ఉండే కదా నెంబర్స్. అప్పుడు నాకు ఏముండే అంటే 2.5 పెడుతున్నాం, వర్స్ట్ కేసులో 2 అయినా బ్యాక్ రావా అనుకున్నాను. 50 పోతే పోయినాయి. అట్లీస్ట్ మనం అనుకున్న సినిమా చేసినాము. అట్లీస్ట్ పీపుల్, ప్రొడ్యూసర్స్ విల్ నో, ఎనీబడి హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ మీ, దే నో దట్ ఐ నో ద క్రాఫ్ట్ అని. సో యా. Was it total your brother's money? Yeah, my brother's money, my father's money. Yeah. Okay. So Arjun Reddy, almost 2.5, 4 pedte, it collected around 50. And Kabir Singh, నాకు బడ్జెట్ ఎంతో 36 పెడితే 380. Yeah. 380. 2019 కబీర్ సింగ్ రిలీజ్ అయింది. 2019 తర్వాత మీ మూవీ అని కాదు, ప్రతి మూవీకి నెంబర్స్ మారిపోయాయి. ఇప్పుడు ఎవరు 500 అబో 1000స్లోనే మాట్లాడుతున్నారు బడ్జెట్ కలెక్షన్ అనేది. అంటే వన్స్ పాండమిక్ తర్వాత నెంబర్స్ అన్ని డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయి ఇప్పుడు ఎవరు 1000 కంటే తక్కువ ఆలోచించట్లేదు అండ్ పాన్ ఇండియా గురించి ఆలోచిస్తున్నారు. యానిమల్ రిలీజ్ అవుతుంది December 1st. అర్జున్ రెడ్డికి, కబీర్ సింగ్కి ఇప్పటికి నెంబర్స్ ఏమనుకుంటున్నారు? నెంబర్ ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు? చూడాలి ఎంత చేస్తారో. బట్ దే ఆర్ సేయింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫస్ట్ డే ఓన్లీ ఇన్ హిందీ ఇట్ విల్ బి మోర్ దెన్ 50 అంటున్నారు. బట్ ఫస్ట్ డే ఇన్ హిందీ, ఓన్లీ హిందీ మోర్ దెన్ 50, దట్ టు ఓన్లీ ఇండియా. దట్స్ అ క్రేజీ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్. సో చూడాలి. సో 3-4 డేస్లో తెలుస్తుంది అంటారు మామూలుగా. ఫస్ట్ 3 డేస్లో వేర్ ఇట్స్ గోయింగ్ టు స్టాండ్ అండ్ సో లెట్స్ సీ. ఇప్పుడు మీ అన్నే కాదు ప్రొడ్యూసర్, భూషణ్ గారు కూడా ఉన్నారు. మీ సెకండ్ ఫిలిం కూడా భూషణ్ గారే కదా. సో అంటే ఎక్స్టర్నల్గా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దే మేక్ యూ సిట్ ఇన్ ద డిస్కషన్స్ కదా, ఇట్లా నెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎక్కువ ఉంది 1000 అందరికి ఎక్కువ ఉంది. అందరికి 600, 700, 800 అంటున్నారు. చూడాలి ముందే ఎందుకు ఇలా 2 రోజుల్లో తెలిసిపోతుంది. మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, యు ఆర్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ వర్క్ అంతే. మీకు ఎప్పుడు హిట్ ఆర్ ఫ్లాప్లు ఎఫెక్ట్ చూపించవా? ఫ్లాప్ అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు. రెండు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కాబట్టి ఫ్లాప్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ ఎనీబడి. ఎందుకంటే 3-4 years into one film, one thought. So it's more than 3 years I'm into this film. Definitely ఫ్లాప్ అయితే కాదు. యూ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫిలిం. మీ డెబ్యూ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సి వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, నీ ఫిలిం మీద ఒక ప్రొడ్యూసర్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ పెట్టినప్పుడు యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దట్ మనీ బ్యాక్. దాని తర్వాత వచ్చింది ఇంకా బోనస్, యూనో. సో దట్స్ వాట్ ఐ థాట్ ఫస్ట్ నుంచి కూడా. సో ఇది కూడా అంతే, పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి ఎట్లయినా. రిటర్న్స్ రావడం అనేది సమస్య కాదు. సో బట్ ఫర్ ఏ కన్వెన్షనల్ సెటప్ ఉన్నప్పుడు, అది ఎప్పుడు నెట్ఫ్లిక్స్ లేనప్పుడు, శాటిలైట్ డిజిటల్ లేనప్పుడు, దట్ వాజ్ ద థాట్, పెట్టిన డబ్బులు రిటర్న్ అవ్వాలి అని. ఇప్పుడు వెన్ యూ మేకింగ్ ఫిల్మ్ విత్ స్టార్ విత్ రీజనబుల్ బడ్జెట్, ఐ థింక్ దెర్ విల్ బి ఎ రికవరీ. ఎగ్జాక్ట్లీ. యానిమల్ అనేది అర్జున్ రెడ్డి లాంటి ఒక క్యారెక్టర్కి పెళ్ళైపోతే ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అట్లా అనిపిస్తుందా? ఎందుకు గడ్డం పోస్టర్ వాళ్ళనా? నో నాట్ విత్ ద లుక్స్, ఆ రేజ్ కానీ ఆ అగ్రెసివ్నెస్ కానీ. ఓకే, అర్జున్ రెడ్డికి పెళ్ళైతే యానిమలా? లేదు. అవునా? ఏమో నాకు అట్లా అనిపించలేదు. మీకు అట్లా అనిపించిందా ట్రైలర్ 3 years చూసి? అవునా? పాటలు అన్నీ చూసి ఏది చూసినా అది అనిపించిందా? ఒక స్టేజ్లో అనిపించిందా? ఇప్పుడు అర్జున్ రెడ్డి బేసికలీ చాలా అగ్రెసివ్ క్యారెక్టర్. ఓకే.
హీ లవ్స్ దట్ గర్ల్ అక్కడి వరకు ఓకే. బట్ ఎప్పుడు పెళ్ళి అయిపోయింది కదా ఇంకంతా అంటే హ్యాపీ ఎండింగ్ లా ఏముండదు కదా, ఎవర్ ఆఫ్టర్ హ్యాపీగా ఉండడం అలా ఏమి ఉండదు కదా, హైపర్ నేచర్ అనేది బయటపడుతుంది కదా. వాట్ ఇఫ్ అది పెళ్లి వరకు ఓకే, పెళ్లి తర్వాత సిచ్యువేషన్స్ అనుకూలంగా లేనప్పుడు ఆ హైపర్నెస్ బయటకు వస్తే అదే యానిమల్ అన్నట్టు అనిపించింది. లేదు లేదు లేదు, ఎందుకంటే యాంగ్స్ట్ ఎప్పుడు కూడా అర్జున్లో యాంగ్స్ట్ వాజ్ నెవర్ అబౌట్ ఫాదర్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్జున్ యాంగ్స్ట్ వాజ్ మేజర్లీ అబౌట్ హిమ్సెల్ఫ్ విత్ హిమ్ అండ్ ద గర్ల్. సో అది ఇది క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టరైజేషన్ అయినా, మిల్యూ అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా. సో మేబీ ఇంకా గడ్డం కొంచెం అగ్రెషన్ చూపిస్తే అందులోకి వెళ్తున్నారు ప్లస్ నేను చేశా కాబట్టి. ఇఫ్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ డైరెక్టర్స్ నేమ్ ఐ డోంట్ థింక్ సో ఈ క్వశ్చన్ వచ్చేది అని అనుకోవట్లేదు కదా. సేమ్ డైరెక్టర్ కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది ఏమనుకుంటున్నాను. మేబీ ద క్యారెక్టరైజేషన్స్ యు డెల్ట్ విత్ ద యాంగర్ ఇష్యూస్ ఇన్ ద ఫస్ట్ ఫిలిం. యా, ఇక్కడ కూడా మనకి ఆ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నేచర్ కొంచెం కనిపిస్తుంది ఆ క్యారెక్టరైజేషన్లో బేస్డ్ ఆన్ ద ట్రైలర్. మాకు పూర్తిగా మూవీ తెలియదు కాబట్టి. సెల్ఫ్ డిస్ట్రక్షన్ లేదు అసలు, లేదు సెల్ఫ్ డిస్ట్రక్షన్ థాటే లేదు ఇందులో. ఈజ్ ఫుల్లీ ఫోకస్డ్, ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది లేదు, బికాస్ యూ డోంట్ వాంట్, ఇట్ డజంట్ వాంట్ టు డిస్ట్రక్ట్ బికాస్ దేర్ ఇస్ అ ప్రాపర్ అంబిషన్ అండ్ గోల్ ఫర్ దిస్ గై ఇన్ యానిమల్. అర్జున్ వాజ్ లాస్ట్, డెస్ట్రాయిడ్ ఇన్ లవ్. సో క్వైట్ డిఫరెంట్. మేబీ బికాస్ ఇట్ వాజ్ సేమ్, మేబీ అగ్రెసివ్ టోన్కి ఏమైనా కొంచెం అనిపించిన గడ్డంతో ఉన్నా మీకు అట్లా అనిపిస్తుందేమో, కానీ కాదు యాక్చువల్లీ. అర్జున్ పెళ్లి తర్వాత ఏం చేస్తాడంటే వేరే కథ రాయొచ్చు, కానీ స్ట్రెచ్ చేయాలనుకుంటే పార్ట్ 2 అని. సందీప్ రెడ్డి ముంబైకి వెళ్ళిపోయాడు. కబీర్ సింగ్ తీసిన తర్వాత మళ్ళీ తెలుగుకి వచ్చేస్తాడు అనుకున్నారు, ఎందుకంటే అది రీమేక్ కాబట్టి వెళ్ళిపోయారు అక్కడికి. తర్వాత వచ్చేస్తారు ఇక్కడ, ఖచ్చితంగా సెకండ్ స్ట్రైట్ మూవీ అనేది తెలుగే అనుకున్నారు. బట్ వై అగైన్ బాలీవుడ్? నేనేమనుకున్నా అంటే ఫస్ట్ థింగ్ the span will be big anyways when you make a Hindi film. Now today in the post-pandemic tarvata it has become wherever you make a film, if it has a content in it, then it will go places like KGF, Pushpa, the examples. And content on the universe will unna kuda there is no guarantee that every film will go like KGF and Pushpa. You know, there is no yardstick for it. And top of it, I got a chance to work with Ranbir Kapoor, so that is one of the main reasons I didn't want to miss the chance. And he'll fit into the story very well. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు I thought I should not think about the language. So language is only for a setup, but excluding that, when you see a wide release, it will be a very big release, right? When you compare to doing it in a Telugu film. But నేను స్టార్ట్ పెట్టినప్పటికీ నేను ఇప్పుడు అయిపోయి రిలీజ్ అయ్యే వరకు స్టాటిస్టిక్స్ మారిపోయాయి. బికాజ్ KGF 2, Pushpa 2, సో Pushpa 1. సో ఇప్పుడు ఇట్లానే ఉండేదా ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ తెలుగు స్టార్ వుడ్ హ్యావ్ డన్? సో ఇదంతా హైపోథెటికల్ థాట్ అండ్ క్వశ్చన్, సో వీ నెవర్ నో. Ideally, one striking thing was like Ranbir Kapoor liked the story and I'm seeing him throughout the story, then that's it. So he said, అంటే అతని ల్యాండ్ ఈజ్ హిందీ కదా, సో హ్యాపెన్స్ టు బీ హిందీ సినిమా. యానిమల్ కోసం రణబీర్ కోసం యానిమల్ ఇస్ అ సబ్జెక్ట్. It can be done in any language. If a guy, actor from Hindi cinema got a chance and he liked it, so it happened to be in Hindi. So ideally, I don't feel it has a language because it's father and son story. It can be set in any language. So ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కాకపోతే హిందీ యాక్టర్తో చేసాం అంతే. ఇప్పుడు మొగ్లాజం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొగ్లాజం హిందీలో చేయాలి, తెలుగులో కుదరదు, అక్బర్ స్టోరీ అది. సో అట్లా ఏం లేదు దీనికి. ఇట్ కుడ్ హ్యావ్ డన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, అందుకే వీఆర్ డబ్బింగ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. రణబీర్ ఒక ఇంటర్వ్యూలో, నేను చూసిన ఇంటర్వ్యూస్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, హీ ఈజ్ సో ఒరిజినల్, సందీప్ ఈజ్ సో ఒరిజినల్, హీ టేక్స్ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ హిస్ లైఫ్ అండ్ మేక్స్ ఫిలిమ్స్ అని చెప్పారు. సో యానిమల్లో నో జనరల్లీ అది ఎందుకన్నానంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు ఐ గివ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ దిస్ ఇస్ వాట్ ఐ సా సమ్వేర్, దిస్ ఇస్ వాట్ ఐ సా అండ్ దిస్ ఆర్ ద రిపర్కషన్స్, సో దట్స్ వై ఐ ఫెల్ట్ దట్ డే, సో ఐ థాట్ దిస్ విల్ బి ఎ నైస్ సీన్. వెన్ ఐ గివ్ ఎగ్జాంపుల్స్ లైక్ దాట్, సో ఆయనకు అనిపించి ఉంటుంది, సో ఐ డ్రా సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మై రియల్ లైఫ్ అని. సో బట్ యాజ్ అ స్టోరీ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ యానిమల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఫర్ మీ. సో మీకు మీ ఫాదర్కి ఉన్న సీన్స్ ఏమి సినిమాలో లేవా? లేదు లేదు, అసలు లేదు, నాకు ఫ్యామిలీ యాంగ్స్ట్ ఏం లేదు.
నాకు చాలా సపోర్టింగ్ పేరెంట్స్, ఫాదర్ మదర్. సో నాకు ఎప్పుడు నా యాంగ్స్ట్ అంతా హై స్కూల్ కాలేజ్. సో నాకు ఫ్యామిలీ లైఫ్లో యాంగ్స్ట్ ఏం లేదు. హై స్కూల్ కాలేజ్లో ఏముంది? చిన్న ఇవే గొడవలు, హెచ్ఓడితో ఇష్యూస్ అవి ఇవి. సో ప్రతి ఒక్కరికి యాంగ్స్ట్ ఒక ఏరియాలో డిసైడ్ అవుతుంది కదా. సో దట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ హై స్కూల్ అండ్ కాలేజ్. సో ఐ కెన్ రైట్ అ స్టోరీ ఆన్ దట్ ఇఫ్ ఐ వాంట్ అబౌట్ హౌ ఒక పర్సన్కి యాంగ్స్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది వెన్ హీ హ్యాస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ ఆల్సో. I feel like we human beings speak angst at one particular point. We need to kada smoothగా ఉంటే I don't think so how things will work. How interest you have in life. ఎంతో కొంత డ్రామా ఉండాలి కదా. సందీప్ రెడ్డి వాంగకి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు యాంగర్ ఇష్యూస్ సందీప్ రెడ్డికి కూడా ఉన్నాయి అని. యాంగర్ ఇష్యూస్ స్కూల్లో హై స్కూల్లో ఉన్నాయి, హెచ్ఓడి దాకా వెళ్ళి గొడవలు అయినప్పుడు ఆబ్వియస్గా ఎంత పాజిటివ్ పేరెంట్స్ అయినా దే షో యాంగర్ చూపిస్తారు కదా, ఎందుకు ఈ గొడవలు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు మీ మీద No, when you have a reason for why people are around you or reacting in a way, I'm a very reasonable guy that way. I think like why this energy is coming from and where it is coming from. So unnecessary angst లేదు. అందుకే ఆ డైలాగ్ రాసిన కావచ్చు అర్జున్లో, ఐఎమ్ నాట్ ఎ రెబల్ వితౌట్ ఎ కాజ్ అని. ఓకే, సో యా రీజన్ ఉంటే రెబల్ కాకుండా ఓకే స్మూత్గా డీల్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా. యో చోజ్ రెబల్. అట్లా ఏం లేదు, వీఆర్ యంగ్ దట్ టైం. హై స్కూల్ కాలేజ్ అంటే ఇప్పుడంత ఆలోచన ఎందుకుంటుంది. ఓకే, లైఫ్లో మీరు అన్నట్టు అందరు గ్రో త్రూ అవుతారు. ఇలాంటి మీరు చెప్పిన యాంగ్స్ట్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటారు. దే ఎక్స్పీరియన్స్ దట్ యాంగ్స్ట్ యాజ్ యూ సెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్ మీరు చూసిన కోణంలో కొన్ని లైఫ్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు చూడలేదా? చూసినా దాన్ని టేకప్ చేసుకొని దాన్ని ఒక మూవీలా మనం ప్రొలాంగ్ చేసి చూపించవచ్చు అన్నది మిస్ అయిందా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? I don't know, because someone said there are only 5 stories or 4 stories in the world. So it's all point of view now, right? For example, if you ask me what is the story in Arjun Reddy అంటే ఏముంది, కాలేజ్లో ఒక అబ్బాయి అమ్మాయి కలిసారు, విడిపోయారు, మళ్ళీ కలిసారు. How you see it makes it entirely. Even animal కూడా a kid wants to spend time with his father. చిన్నప్పటి నుంచి ఫాదర్కి సరిగ్గా కుదరట్లేదు ఎప్పుడు. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఎస్ట్రేంజ్డ్ వాల్ బిట్వీన్ దెమ్. అండ్ ఏముంది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది కదా అంటే అయిపోయింది, అది కుదరలేదు. సో హౌ ఐ సీ ఇట్ వెన్ దెర్ ఇస్ ఎ ఎస్ట్రేంజ్నెస్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్, అండ్ ఎక్స్ట్రీమ్లీ వన్ గై కెన్ గో టు వాట్ ఎక్స్టెంట్, అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎంత ఎక్స్టెంట్ వెళ్ళగలుగుతాడు అనేది ఉంటే ఎలా ఉంటుంది అని కథ ఆలోచించినప్పుడు, స్టోరీగా చెప్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు దెన్ ఐ థాట్ స్టార్టెడ్ రైటింగ్ దిస్. ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఉంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ అంటే ఎక్కడ, ఏ టైంలో వచ్చింది ఆలోచన, ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు? ఫాదర్ సన్ స్టోరీస్ ఏం వచ్చినాయి అసలు మామూలుగా చాలా తక్కువ కదా. మాట్లాడుకోవడం అలాంటివి ఉన్నాయి కానీ మీరు డీల్ చేసినట్లుగా లేవు కాదు. మామూలుగా మేజర్గా ఇష్యూస్, ఫాదర్ సన్ ఇష్యూస్ మీద సినిమా ఏముంది? బొమ్మరిల్లా we cannot say it's ఒక ఇష్యూ అని చెప్పలేము. they are living in the same, బట్ ఫాదర్ సన్ స్టోరీ బొమ్మరిల్లు ప్రిడామినెంట్లీ ఫాదర్ అండ్ సన్ స్టోరీ కదా. సో అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు, అనుకున్న బాగుంటుంది అనిపించింది నాకు. ఫాదర్ అండ్ సన్ మీద స్టోరీ విచ్ విల్ బి అపీలింగ్ టు ఎవ్రీబడి, యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ. ఓకే, బట్ మీరు ఇప్పుడు ఇంత క్యాజువల్గా చెప్తున్నారు, ఎలా అనిపించిందో తెలియదని. బట్ అనుపమ చోప్రా గారి ఇంటర్వ్యూలో యూ టోల్డ్ దట్ ఈ లైన్ నేను అనుకున్నాను అండ్ ఐఎమ్ గోన్ షో దట్, అంటే వైలెన్స్ అనేది ఎలా ఉండబోతుందో చూపిస్తాను అని చెప్పారు కదా. అంటే వర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ స్టోరీ ఓన్లీ? యా, దిస్ స్టోరీ ఓన్లీ, బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ దిస్ స్టోరీ. నేను అర్జున్ తర్వాత కూడా స్టార్ట్ చేసింది ఇదే, మళ్ళీ రీమేక్ వెళ్ళిపోయా. అండ్ దట్ వాజ్ వెరీ క్యాజువల్లీ చెప్పాను నేను. అది ఇంత పెద్ద స్టాండర్డ్ పాయింట్ అవుతుందని నేను అనుకోలేదు. అది కూడా నేను ఇంక అయిపోయింది వెళ్తున్నా మైక్ తీస్తున్నప్పుడు అడిగిందాను, ఐ హోప్ నెక్స్ట్ ఫిల్మ్ విల్ బీ లైక్ ఇట్ విల్ బి ఆల్ స్మూత్ సేల్ అంటే, నో ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ అని అన్నా. బికాస్ దట్ టైమ్ ఐ వాజ్ వెరీ ఇరిటేటెడ్ అబౌట్ హౌ థింగ్స్ వర్ అరౌండ్ డ్యూరింగ్ కబీర్ సింగ్. సో దట్ వాస్ ద రీజన్ ఐ జస్ట్. సో ఆడియన్స్ అందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఫర్ ఎ పర్సన్ లైక్ సందీప్ రెడ్డి రీమేక్ అనేది అంత ఆప్ చేసుకోవడమో, అంత ఇంట్రెస్ట్ చూపించడమో అనుకున్నారు. బట్ వాట్ మేడ్ యూ డూ ద రీమేక్? There was a time actually, there's a time gap actually.
యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఐ నరేటెడ్ ఏ లైన్ టు మహేష్ బాబు గారు. He liked it. So I want to sit and write. That will be, my understanding was it will be next film after the current film what is in the shoot. Then I got to know that he already signed another film. Then I thought like idi అయిపోయి అది అయిపోయేసరికి there will be a lot of time gap. And Bombay నుంచి I'm getting continuously calls to do the remake. ఓకే. First it was pitched to Ranveer Singh. I want to do with Ranveer Singh. But finally he decided he will not do it and అనుకున్నారంట ఆయన, because it is too dark for him at that point of time. సో దాని తర్వాత ఈవెన్ నాకు కూడా ఏం చేస్తానులే అనిపించింది. రణ్వీర్ సింగ్ వద్దండి, నాకు అంత ఇంట్రెస్ట్ రాలా చేయడానికి. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు ఫిల్మ్. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేద్దామని నేను బాంబే పోయినా. ఓకే. యాక్చువల్ జరిగింది అది. సో ఇంకా వన్స్ యూ కమిటెడ్, ఇంకా దాని తర్వాత ఆ పెయిన్ వేరు ఉండేది చేసేటప్పుడు, బికాజ్ యూ ఆల్వేస్ కంపేర్ ఇట్, రైట్? అక్కడ ఎట్లా వస్తుంది, ఇక్కడ దట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్ టు డూ ఏ రీమేక్. ఇట్స్ నాట్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ ఇంత క్రియేట్ చేసిన తర్వాత బజ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ హెస్ క్రియేటెడ్, కల్ట్ ఫిలిం, ఆల్ దాట్. సో ఇన్ రీమేకింగ్ ఇట్ అగైన్ విత్ డిఫరెంట్ యాక్టర్, if it doesn't live up to your original, then I feel it's a big shame for a filmmaker. So there was always a constant check, and I was always ante nenu I was on my toes for 14 months throughout the process of Kabir Singh. నేను నాకు తెలిసి ఈ 3 సినిమాలో ఐ వాజ్ మోర్ టెన్స్డ్ అంటే నేను కబీర్ సింగ్కే ఉండే. ఐ డోంట్ నో హౌ దిస్, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు చూసేస్తారు. అమెజాన్లో చూడని వాళ్ళు ఎవరు లేరు. అర్జున్ రెడ్డి అందరు చూశారు. ఆల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్, ఎవ్రీబడి సో అర్జున్ రెడ్డి. చూడని వాళ్ళు లేరు. సో యూఆర్ రీమేకింగ్ ఇట్ అగైన్. So I don't know how that energy will be for even for the audience to watch. But it was received very well. Because ఎందుకంటే షాహిద్ది చూస్తే కూడా ట్రాక్లో రికార్డ్ ఏది కూడా 100 crores దాటిన ఫిల్మ్స్ లేవు. ఈజ్ హైయెస్ట్ వాజ్ 65. సో దే యూస్ టు సే లైక్ ఆ 55-65 తెలుగులోనే చేసింది ఇది అర్జున్ రెడ్డి. సో నాకు చాలామంది చెప్పారు, అయ్యాడు ఎందుకు చేస్తున్నావు నువ్వు షాహిద్ తోటి, నీకు రణ్వీర్ అట్లాంటి వాళ్ళు ఉంటే ఓకే బాక్స్ ఆఫీస్ అయినా మల్టిప్లై అవుతుంది, బట్ వై ఆర్ డూయింగ్ విత్ దిస్ గై. బట్ ఐ ఆల్వేస్ నాకు ఎప్పుడు షాహిద్ కపూర్ యాక్టింగ్ మంచిగా అనిపించేది. ఎప్పుడు చూసినా కూడా ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆ ఉడతా పంజాబీ చూసినప్పుడు, దాని ముందు కూడా కమీని ఏమని చూసినప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈస్ అ గ్రేట్ యాక్టర్. సో ఇంకా పికప్ చేసిన తర్వాత ఇంకా దాన్ని లైట్గా డైల్యూటెడ్గా ట్రీట్ చేయలేము దాన్ని. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్ దెన్ ద ఫస్ట్ ఫిల్మ్. So that was tough to be with that throughout. Even music was new, all songs are new. It's not even only one track is the same track. Of course, BGM is the same BGM. So అది డేంజరస్ అనిపించింది నాకు. ఆఫ్టర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు అనిపించింది ఇట్స్ అ డేంజరస్ డెసిషన్, వాలటైల్ ఏరియాలో ఎంటర్ అయినా అని. బట్ బయటకు వచ్చేసిన అది సక్సెస్ఫుల్ అయింది. ఐఎమ్ హ్యాపీ, బట్ ఇట్స్ టఫ్ టు డూ ఎ రీమేక్. I don't think so I'll ever do a remake again. Yeah. The way you talk, the way you handle your work, the way you concentrate, అది ఎంత ఇంటెన్స్ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకైనా లేదా మీతో వర్క్ చేసే వాళ్ళకైనా ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్, అంటే వాళ్ళకి కొంచెం భయం క్రియేట్ అవుతుంది. ఓకే, వీ షుడ్ బీ అంటే ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్గా పని చేయాలి అని. అంటే అది వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అలా వెళ్ళిపోతాయా, లేకపోతే యూ టెల్ దెమ్ దట్ నో ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్, అంటే అట్మోస్ట్ అటెన్షన్ ఇస్తాను నా వర్క్కి, మీరు కూడా అలాగే ఉండాలి అని మీరు చెప్తారు? బికాస్ ఇది నాకు రణబీర్ చెప్పాడు. నేను ఇంకేం మాట్లాడాను తప్ప, నేను ఇంక వేరే విషయం ఏం మాట్లాడాను. ప్రాబబ్లీ చాలా క్లోజ్ అయితే అడుగుతా, వచ్చి షూ ఎక్కడ కొన్నావు, వాచ్ ఎక్కడ కొన్నావు అని. నేను ఇంకేం మ్యాటర్ మాట్లాడాను. అంటే అది నేను డెలిబరేట్గా తీసుకున్న డెసిషన్ కాదు. అంటే మనం అనుకున్నది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆన్ పేపర్. అది అసలు సెట్లో అచీవ్ అవుతుందా, ఆ చెక్ మీటర్ ఉంటుంది చూసినా, అంతకంటే పెయిన్ఫుల్ ఇంకోటి లేదు. సో అందుకే ఎవరైనా యాక్టర్స్ వీ హ్యాడ్ ఫన్ వర్కింగ్ ఆన్ ద సెట్ అంటే నాకు అప్పుడే అనిపించింది, మా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అయితే షూట్లో అని. సరే యాక్టర్స్ వేరు, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ దిస్ నో ఫన్. ఇట్స్ ఆల్వేస్ ఆన్ టోస్. ఫస్ట్ థింగ్ యూ విల్ హ్యావ్ ఎ లొకేషన్, యూ వాంట్ ఫర్ 2 days. సో మెనీ టైమ్స్ ద లొకేషన్ విల్ బి ఓన్లీ ఫర్ 1 day. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీకు ఎంత డబ్బులు ఉండి ఇప్పుడు బడ్జెట్స్ ఉన్నా కూడా కొన్ని లొకేషన్స్ కుదరవు.
ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వెల్ ఎపిసోడ్ లొకేషన్ నాకు కొన్ని రోజులు కావాలంటే నాకు అనుకున్న దానికి 3-4 days తక్కువ దొరికింది. యానిమల్కి అయినా స్క్వీజ్ చేయాలనిపించింది. ఇప్పుడు నేను అదే మొన్న అంటున్నాను, నేను మా అన్నయ్యతో అంటున్నా, నెక్స్ట్ ఫిలిం whenever we are planning, we should not be in a situation where this location is only available for 15 days. Then we'll not go there. If it is available next month, then we'll go. మనకు ముందైనా కొంచెం జరిపిన షూటింగ్ ముందు 3 రోజులు ముందైనా 3 రోజుల తర్వాత మన చేతిలో ఉండేట్టు ఉండాలి కంట్రోల్. ఆర్ ఇస్ నో పాయింట్. వీ షుడ్ నాట్ థింక్ అరే ఇది కొంచెం టైం ఉంటే బాగుండు అని. సో ఇదంతా నడుస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ కెన్ యూ బీ వెరీ కూల్ అండ్ వెరీ రిలాక్స్డ్. సో యూఆర్ ఆన్ టోస్, సో ఆబ్వియస్లీ వెన్ యూఆర్ ఫోకస్డ్ అది తెలియకుండా ఇంటెన్సిటీ వచ్చేస్తుంది. సో మనకి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నా మనం భయంగానే కనిపిస్తాం చూసే వాళ్ళకి. అంతే. మీ అన్నయ్య ప్రణయ్ Yes, కాకుండా భద్రకాళి పిక్చర్స్ కాకుండా ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో మీరు చేయలేరా? చేయగలుగుతాం. ఇట్ ఆల్ డిపెండ్స్ లైక్ యునో హౌ దే టేక్ మీ, హౌ దే రిసీవ్ మీ. చేయగలుగుతా, అట్లేదు. నాకు కమిట్మెంట్ ఉంది మైత్రితోటి, చేయాలి. ఓకే. సో అక్కడ కూడా ప్రణయ్ ఉండాల్సిందేనా? ఉంటారు, బట్ ఇట్స్ నాకు అట్లా ఏం లేదు. అంటే ఐ డోంట్ సి అర్జున్ రెడ్డి ఎప్పుడు ప్రాబ్లం ఉండే, బట్ ఐ డోంట్ నో హౌ పీపుల్ ప్రొడ్యూసర్స్ విల్ గివ్ మీ దాట్ కైండ్ ఆఫ్ లిబర్టీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ లిబర్టీ, ఇంకా ఇంకేం లేదు. ఆ లిబర్టీ ప్రణయ్ దగ్గర ఉంది కాబట్టి ఈజ్ ద ప్రొడ్యూసర్, యు ఆర్ ద డైరెక్టర్. యా. ఇప్పుడు కూడా చేసినప్పుడు వాళ్ళు ఇది కలిసి ప్రొడ్యూస్ చేశారు, భూషణ్ గారు మీరు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ప్రణయ్ లేకపోతే అంటే విల్ యూ ఫీల్ కంఫర్టబుల్? యా, అంటే అట్లేం ఉండకపోవచ్చు. ఐ కెన్ డూ. అంటే మీరు అనేది అడిగింది నాకు అర్థమైంది. సోలో